నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది వియూ 32 ఎల్ఈడి టీవీ మోడల్ నెంబర్ 32 SM. ఇది కంప్లైంట్ ఏదో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, స్టాండ్ బై ఆన్ చేద్దాం. పవర్ వచ్చింది, పవర్ ఆన్ అయింది. చాలా సూపర్గా వస్తుంది పిక్చర్. ఎలా వస్తుంది, బార్స్ కింద వస్తుంది. దీని కంప్లైంట్ ఏంటి, ఈ ప్యానల్ ఏంటి, ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో బోయి ప్యాన్లో వాడాడు ఫ్రెండ్స్. BOI ప్యాన్లో, ఇదిగో BOI కంపెనీ పేరు. ఇది HV 320 WHB N56 ప్యానల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి కాఫ్ కంప్లైంటా లేకపోతే CKV కంప్లైంటా, ఎక్కడైనా కాఫ్ ఏమైనా బర్న్ అయిందా, వాటర్ డ్యామేజా ఏంటన్నదో చూద్దాం ఒకసారి. ప్యాన్లో ఓపెన్ చేసి బ్యాక్ లైట్ టేబుల్ మీద వేసుకొని అప్పుడు దీని కంప్లైంట్, ప్యానల్ కంప్లైంట్ ఏంటన్నది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ లైట్ టేబుల్ పై వేసాను ఫ్యాన్లో. ఇది బాగా వాటర్ డ్యామేజ్ గట్రా అయింది. వాటర్ డ్యామేజ్ బాగా చూడు, ఎలా చెత్తగా ఉందో. ఇంకా ఇది చేదుగా అంటుకుంటుంది. ఇది ఒకసారి క్లీన్ చేద్దాం. ఇక్కడ కాపు కూడా బర్న్ అయినట్టు కనిపిస్తుంది, బ్లాక్ అయింది ఇక్కడ. ఒకసారి క్లీన్ చేసి మైక్రోస్కోప్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మిగతాదంతా కూడా మైక్రోస్కోప్లోనే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇది మొత్తం క్లీన్ చేస్తాను ఒకసారి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కొద్దిగా ఓకే టీవీ సౌండ్ తగ్గిస్తాను. టీవీ సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ బర్న్ అయింది చూడండి. క్లియర్గా కాఫ్ బర్న్ అయింది ఇక్కడ. మీకు ఇంకా క్లియర్గా కనిపించాలంటే బ్యాక్ లైట్ టేబుల్ ఆన్ చేయాలి. అదిగో ఫ్రెండ్స్, చూసారు ఎంతలా బర్న్ అయిపోయిందో. ఇది లెఫ్ట్ సైడ్ కాపు. ఈ కాపు బర్నింగ్, ఇది కూడా ఇది లేదు, బర్నింగ్ లేదు. ఈ కాపు బాగానే ఉంది. పైన హీట్ సింక్కి ఈ పేపర్ వేస్తాడు కాఫ్ పైన, కొద్దిగా కాఫ్ వేసి హీట్ సింక్ అందుకని తీస్తే కొద్దిగా క్లియర్గా కనిపిస్తుందని ఇది ఓపెన్ చేశాను. ఈ సైడ్ అయితే ఏం పర్లేదు, బాగానే ఉంది. అయితే మనం రైట్ సైడ్ కాపు బర్న్ అయింది కాబట్టి కాపు ఓపెన్ చేసేయాలి. ఇది 100% కాపు కిందనే ఓపెన్ చేయాలి. ఎందుకంటే పైన ఓపెన్ చేసినా సరే షార్ట్ పోకపోవచ్చు.
ఇది కొద్దిగా బ్రోయర్తో హీట్ చేసుకుంటూ ఈ పైన ఇది చూసారా, ఈ గమ్ము ఉంది, ఈ గమ్ము ఈ బ్లూ కలర్ది, ఈ గమ్ము బ్లోయర్తో హీట్ చేసుకుంటూ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కట్టరా కాదు, చెక్క పొలతోటి దీన్ని రిమూవ్ చేయాలి. బర్డ్స్ ఉంటాయి కదా చెవులో తిప్పుకునే బర్డ్స్, అటువంటి దాంతో ఇది రిమూవ్ చేస్తే మనకి ప్యాన్ల మీద ఏమైనా అంటే ఇక్కడ ఏమైనా ట్రాక్లో పోకుండా కొంచెం ఆస్కారం ఉంటుంది. అదే మనం స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఐరన్ కానీ పెట్టిలా అయితే పోయే అవకాశం ఉంది. తర్వాత ఈ కాపు కూడా ఇలా ఏదైనా పేపర్లా పెట్టి హీట్ చేసుకుంటూ మనం లేపాలి. ఏది ఈ బర్న్ అయింది, ఓన్లీ బర్న్ అయింది మొత్తం లేపేస్తే మొత్తం లేపితే లైన్స్ వచ్చేస్తాయి. ఈ చుట్టూ లేపాం కాబట్టి మనం అక్కడ వరకు ఇది రిమూవ్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది ఇంక దీంతో పని ఏం లేదు కాబట్టి ఇది రిమూవ్ చేసేయచ్చు. ఒక స్కాలర్ మీద ప్యానల్ మీద ఇక్కడ ట్రాక్లు పోకుండా అంటే ఇది క్లీన్ చేసాం అనుకోండి, ఇది క్లియర్గా ఇక్కడ కాఫ్ పూర్తి తీసి ఇది క్లీన్ చేసాం అనుకోండి. క్లీన్ చేసినప్పుడు ట్రాక్లు ఉంటే ఓకే, మనం వేరే కాఫీ వేసుకోవచ్చు. ట్రాక్లు పోతే ఇంకా కాఫీ వేసినా సరే అనవసరం. ఇప్పుడు ఇది మనం బర్న్ అయిన ఏరియా మొత్తం తీస్తాం కాబట్టి ఒకసారి దీనికి టీకా వేసి మనం ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే దాని కంప్లైంట్ ఏంటన్నది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వేస్తున్నాను. ఇదిగో ఈ టీకాను తింది. ఇది స్కాలర్కి టీకాను ఇందులో ఉండదు కాబట్టి, ఈ స్కాలర్లో టీకాను ఉండదు కాబట్టి మనం ఈ M56 టీకాను వేసుకోవాలి. ఈ టీకాను వేసి అప్పుడు ఆన్ చేస్తాను. ఫ్రెండ్స్, అయితే ఈ మనం ఏ ప్యాన్లు వేసుకున్నా దీనికి ఒకవేళ కాపు మార్చవలసి వస్తే ముందు చెక్ చేసుకుంటా మార్చడానికి అవదుగా. ఇప్పుడు ఆ బర్నర్ ఒకటేనా లేకపోతే ఇంటర్నల్ ఇంకా సీకేవి షార్ట్ గట్రా ఉందా లేదా తెలియాలంటే ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే మనం LODS మారుస్తున్నాను. దీనికి నేను వేరే LODSలో ఉండేది ఇది. మార్చాను. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఎలా ఆన్ అవుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దానివల్లనే ఇది ఆన్ అయిపోయింది ప్యాన్లు అంతాను. ఆ బర్నింగ్ వల్లనే ఈ ప్యాన్లో ఆన్ అవ్వలేదు. ఆ బర్నింగ్ అంటే సీకేవీలు ఆ లైన్స్ పూర్తి తీసాం కాబట్టి ఫ్యాన్లో పెద్ద కంప్లైంట్ ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయిపోయింది. ఎందుకంటే ఆ బర్నింగ్ మీరు మైక్రోస్కోప్లో చూసారుగా, ఈ బర్నింగ్ వలన ఈ ప్యానల్ కంప్లైంట్ ఇది. అంటే మనకి ఈ సైడ్ని ఇక ఆ పెద్ద లైన్లు కాకుండా, ఒక నిమిషం, మనం ఈ పెద్ద లైన్లు కాకుండా ఇంకా పక్కన ఈ మిగతా ఈ ఎల్లో కలర్ అంతా కూడా ఈ చిన్న లైన్స్, అవన్నీ చిన్న లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ అన్నీ కూడా ఈ పిక్చర్ తాలూకు లైన్స్, ఇవన్నీ కూడా ఆ చిన్న లైన్స్ అన్నీ కూడా, అవి లైన్స్ ఎంత చిన్నగా కనిపిస్తాయో మీకు చూపిస్తాను.
అవి ఒక్క నిమిషం మైక్రోస్కోప్ కిందకి జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ లైన్స్ ఎలా ఉంటాయో, ఎంత చిన్న లైన్స్. ఓకేనా ఫ్రెండ్స్, అవి కూడా లైన్స్ చూసారా. ఈ లైన్స్ ఏ లైన్ ఒక్క లైన్ పోతే, ఒక్క లైన్ కట్ అయితే స్క్రీన్ మీద డైరెక్ట్గా ఒక్క లైన్ కట్ అయితే ఒక లైన్కి తిన్నంగా ఒక స్క్రీన్ మీద లైన్ బ్లాక్ లైన్ వచ్చేస్తుంది. మనకి కొన్ని ప్యానల్స్లో లైన్స్ ఉంటాయి చూసారా, కొన్ని టీవీల్లో లైన్ వచ్చేస్తుంది తిన్నగా 2-3 లైన్స్ ఇలా వచ్చేస్తాయి. అంటే అవి కాఫ్ డ్యామేజ్. కాఫ్లో ఎక్కడైనా సరే చిన్న తెగిందంటే ఇంకా అది పూర్తిగా చిన్నది ఎక్కడైనా వాటర్ డ్యామేజ్ అయినా వాటర్ డ్యామేజ్ అయ్యి మనం ఏదైతే చూపిస్తున్నా ట్రాక్లో ఏదైనా ఒక ట్రాక్ కట్ అయితే ఇంకా లైన్ పూర్తిగా వచ్చేస్తుంది. ఆ ఒక్క లైన్ కోసం అయినా సరే మనం ఏదైతే అనుకుంటున్నాం ఈ కాఫ్ మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.